గురుతేజ్ బహదూర్ బలిదానాన్ని దేశమంతా గుర్తించాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. దేశంలో మత మార్పిడికి వ్యతిరేకంగా సిక్కులు చేసిన త్యాగాలు మరువలేనివని కొనియాడారు. దేశంలో హిందువులు ఇంకా ఉన్నారంటే సిక్కుల త్యాగాలే కారణమని చెప్పారు. గురుతేజ్ బహదూర్ 350వ వర్ధంతి సందర్భంగా బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో బలిదాన్ దివస్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు రామచంద్రరావు. 350 సంబంధించినటువంటి ఒక వర్ధంతి సందర్భంగా ముగ్గురు వారితో పాటు మరి ఆ రోజు బలిదానమైనటువంటి ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దయాల్ సింగ్ జీ, మతి సింగ్ జీ, సతీ సింగ్ జీ, ఈ ముగ్గురు కూడా ఆ రోజు గురు తేగ్ బహదూర్ సింగ్ జీ వారి యొక్క ఏదైతే బలిదానం ఉందో ఈ బలిదానాన్ని అందరం కూడా దేశమంతా కూడా గుర్తించాలి. ఒక సిక్కు సమాజమే కాదు, దేశమంతా కూడా ఈరోజు వారిని మనము ఆదరించాల్సింది, పూజించాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు ఔరంగజేబు ఒక శాసనంలో ప్రతి ఒక్కరిని కూడా మతం మార్చమని చెప్పేసి బలవంతం చేసేవారు. ఆ మతం మార్పిడికి వ్యతిరేకంగా ధర్మాన్ని రక్షించడానికి ఆ రోజు సిక్కులు చేసినటువంటి ఒక త్యాగాల్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. మరి ఈరోజు ఒక భారతదేశంలోనే కాదు, ఇటు ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో కూడా సిక్ సంబంధించినటువంటి ఒక సముదాయం, అక్కడ సమాజం ఉన్నది. మరి వాళ్ళని బలవంతంగా కూడా అక్కడ మతం మారుస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా భారతదేశం రావాలి, ఇక్కడే మన మాతృభూమిలో మనం రిటర్న్ అవుతాము అని చెప్పి ఆలోచన ఉంటే వారికి ఇక్కడ ఏదైతే పౌరసత్వం ఇవ్వాల్సిందో, సిటిజన్షిప్లో ఇవ్వాల్సిందో అది గతంలో రాకపోయేది. కానీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద ఏ సిక్కులైతే పాకిస్తాన్లో వేధింపబడుతున్నారో, ఆఫ్ఘనిస్తాన్లో వేధింపబడుతున్నారో వారందరూ కూడా ఈరోజు ఈ యొక్క దేశానికి రావచ్చు, ఇక్కడ పౌరసత్వం తీసుకోవచ్చు అనేటువంటి ఒక చట్టాన్ని, ఆ సవరణ ఏదైతుందో వారందరూ కూడా ఈరోజు వారికి